అలా గారు మీరు మీరు ప్రస్తుతం అందరికీ మరొకసారి ప్రైస్తలా. ప్రభు మనకిచ్చిన దినాన్ని బట్టి ప్రతిదినం మనం స్తుతించాలి కదా. ఆ విధంగా ఈ దినం కూడా మనం ప్రభువును స్తుతించుకుంటూ, ప్రభువుని మహిమపరుచుకుంటూ, ప్రభువును మహిమపరుచుకుంటూ, మనం ప్రభువును స్తుతిస్తూ, ప్రభువును కొనియాడుతూ, మనము ప్రతి దినము కూడా ప్రభువుని సేవించబద్దులమైన, ప్రభువును స్తుతించబద్దులమైన. అదే ఈరోజు కూడా 134 కీర్తనలు 134 అధ్యాయంలో కూడా మనం ఇదే స్తుతి, యెహోవాను సన్నుతించుడి అనే వాక్యం మనం చెప్పుకోబోతున్నాం. ఎప్పుడెప్పుడు ఎవరు స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి, ఎలా స్తుతించాలి అనేది కూడా మనం చెప్పుకోబోతున్నాం. నిజంగా గతంలో కూడా చెప్పుకున్నాం, ప్రభువును స్తుతించడానికి కారణాలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు అని. ఎందుకంటే ప్రభువు గొప్పవాడు, ప్రభు సర్వశక్తిమంతుడు, భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయన గొప్ప దేవుడు. 135 కీర్తనలో ఉన్నట్టుగా ఆయన దయాళుడు, ఆయన గొప్ప కాపరి, ఆయన గొప్పవాడు. ఆకాశం, భూమి, సముద్రము, మహాసముద్రములన్నిటిని కూడా ఆయనకి ఇష్టమైనట్లుగా జరిగించే దేవుడు మన దేవుడు. భూమి మీద ఆవిరిని, భూమిలో నుండి, బూదిగంతముల నుండి ఆవిరి లేవ చేయవాడు మన దేవుడు. సర్వంపై అధికారం కలిగిన వాడు, ఒక్క మాటలో చెప్పాలంటే. అటువంటి గొప్ప దేవుని స్తుతించకుండా ఎలా ఉండగలం? దేవుని ఆరాధించాలి, కృతజ్ఞత కలిగిన వారమై మనం ఉండాలి. అది ప్రభు ఆశపడేది. మనం ఎంతవరకు మనం దేవునిలో కృతజ్ఞత కలిగిన వారముగా ఉంటామా అని ప్రభువారు ఆశపడతా ఉంటాడు. నిజంగా అది మనం కోరుకోవాల్సిన మార్గం. ప్రభుని ఆరాధిస్తూనే ప్రభుని ప్రార్థించాలి. ఒక్కొక్కసారి ప్రభు మనం కోరుకునేది కొంతమందికి వెంటనే ఇచ్చేస్తాడు, ఇచ్చి మనల్ని పరీక్షిస్తాడు. దేనికోసం పరీక్షిస్తాడంటే మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా లేదా, కృతజ్ఞతలు చెల్లిస్తామా లేదా అని. 1 తెస్సలోనికైలు 5:8 ప్రకారంగా ఒక్కోసారి దేవుడు ఏం చేస్తాడంటే మనం కోరుకునేది ఆలస్యంగా ఇస్తాడు, ఆలస్యంగా ఇచ్చి పరీక్షిస్తాడు. ఎందుకంటే మన విశ్వాసంతో ఉన్నామా లేదా, మన సహనాన్ని పరీక్షిస్తాడు ఆయన. సహనంగా ఎదురు చూస్తారా లేదా అని. యెషయా 40:31 ప్రకారంగా మీ సహనం ఉందా, సనుగుతారా, గొనుగుతారా ఆలస్యమయ్యే కొద్దీ అని, నాకు దూరం అయిపోతారా అని. ఒక్కోసారి మనం కోరుకుంది ఇవ్వను కూడా ఇవ్వడు దేవుడు. ఎందుకంటే మనల్ని అంతగా పరీక్షిస్తాడు, మన విశ్వాసంలో ఉన్నామా లేదా అని. ఈ విధంగా మనం ఏదేమైనప్పటికీ ప్రభువును కలిగి మనం జీవించాలి. మనము ప్రభువుని నమ్మింది అంటే ఏదో మేలు పొందుతామనో, లేదంటే ఆశీర్వాదాలు వస్తాయనో, మందిరానికి వెళ్తే దేవుడు దీవిస్తాడనో, మందిరానికి వెళ్తే మన పిల్లలకి జాబ్స్ వస్తాయేనో, పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయేనో, లేదంటే ఇంకొక కారణాన్ని బట్టి కాదు కదా. ప్రభు సన్నిధిలో, దేవుని ఇంటిలో, సహవాసంలో మనం ఉండేది ఆత్మీయంగా బలపడటానికి, ఆత్మీయంగా స్థిరులమవటానికి, ప్రభువులో నిలకడగా ఉండటానికి, పరలోక రాజ్యానికి మనం సిద్ధపడుతూ అనేకుల్ని సిద్ధపరచటానికి. ఆయన మన కొరకై శిలువలో మరణించింది. అన్నిటితో పాటు మన రోగాల నిమిత్తమై ఆయన మన రోగాల్ని భరించాడు, మన పాపాలని భరించాడు. ముఖ్యంగా అన్నిటిని భరించుకున్నాడు. అయితే ముఖ్యంగా మనము దేని మీద దృష్టి పెట్టాలంటే, నేను ఒకరోజు చనిపోతే ఒక నిరీక్షణ నాకుంది, నాకు మోక్షం ఉంది, నాకు నిత్య శాంతి ఉంది, నాకు పరలోక భాగ్యం ఉంది, నా ఆత్మకి యుగయుగాలు శాంతి ఉంటుంది, సంతోషం, సమాధానం ఉంటుంది అని దాని కొరకై మనం ఎదురు చూడాలి. ఈ లోకంలో ఎన్నో వస్తాయి, అందరికి వచ్చినట్లే వస్తాయి. దేవుని బిడ్డలు కదా, మీకు ఎందుకు వచ్చాయి అంటే అందరం మనుషులమే. యేసుక్రీస్తు ప్రభు వారికే భూమి మీద ఉన్నప్పుడు మానవుడిగా భూమి మీదకి వచ్చాడు కాబట్టి యేసు ప్రభు వారికి కూడా నిద్ర వచ్చింది కదా. మనంత నిద్రపోడు యేసు ప్రభు వారు, అట్లా కునుకు తీసిలేస్తూ ఉంటాడు. ఆయన ప్రార్థనలు శక్తి పొందుకుంటారు. యేసు ప్రభు వారు కూడా అలసిపోయినారు మానవునిగా. యేసు ప్రభు వారు కూడా పనులు చేశారు, తన తల్లిదండ్రులకు సహాయంగా ఉన్నాడు, అన్నీ చేసినాడు. మానవులు ఏ విధంగా అన్ని విధాలుగా చేసినాడు, ఒక పాప విషయంలో తప్ప అన్ని ప్రభు మనకు మాదిరిగా ఉండిపోయినాడు. పాపం మాత్రం మానవులాగా చేయలేదు ప్రభు. అందులో దేవుణ్ణి కనపరిచాడు, దేవుని మాదిరిగా పెట్టుకున్నాడు. తన తండ్రి అప్పగించిన పని ఏదో దాని మీద కేంద్రీకరించాడు యేసు ప్రభు వారు.
నీవు నాకు అప్పగించిన దానిని నేను నెరవేర్చడానికి వచ్చి ఆ భూమి మీదకి అన్నాడు. చాలాసార్లు మనకు దేవుడు ఏదైనా ఇస్తే మనం ఏదో చేసినట్టుగా ఫీల్ అవుతుంటాం. ప్రభు నేను ఇది చేశా కదా, అది చేశా కదా అని ప్రభు దగ్గర కూడా మనం వాపోతూ ఉంటాం. ప్రభు మనకు అప్పగిస్తేనే చేయగలం ఏదైనా, ఏ పని అయినా. అది ప్రార్థన కానీ, కృతజ్ఞతాస్తుతులు కానీ, వాక్యబోధ కానీ, ఇతరులను బలపరచటం కానీ, ఇతరులకు మేలు చేయటం కానీ, ఇతరులకు సహాయం చేయటం కానీ, ఇవన్నీ కూడా ప్రభు అప్పగిస్తేనే చేస్తాం. ప్రభుకి కొంతమంది కొన్ని రకాలైన పనులు అప్పగిస్తాడు. ఆయన అప్పగిస్తే తప్ప చేయలేం. ఆయన మనసిస్తే తప్ప మనకు మనసు రాదు. మనం ఏమనాలంటే, ప్రభువా నీవు అప్పగించిన పని నేను నెరవేర్చా అని అనగలగాలి. వీళ్ళకి ఎంత చేసినా కృతజ్ఞత ఉండదని మనుషుల మీద పడకూడదు. అది మానవ నైజం. కొంతమంది త్వరగా మర్చిపోతారు. ఎంత మేలు చేసినా మర్చిపోయే గుణం ఉంటుంది. కానీ అది ప్రభు అప్పగించిందిగా ఉంటే మనము తృప్తి పడతాం. ప్రభువా నీవు నాకు అప్పగించిన పని నేను నెరవేర్చడం కృపనిచ్చినావు, నీకు వందనాలయ్యా అని చెప్పాలి. అందులో కృతజ్ఞత, అందులో స్తుతి వస్తుంది. ఇతరులకు మనం చేసే వాటిలో సంతృప్తి కలిగి ఉంటాం మనం, ప్రభు అప్పగించిందిగా ఎంచితే. కాబట్టి ఆ విధంగా మనం చూడాలి. ఎందుకంటే మనకు దినాలు చెడ్డవి, ఇది ప్రతిదినం జ్ఞాపకం చేసుకోవాల్సిందే. అందరికీ తెలుసు ఈ దినాలు బాగాలేవని. ఈ 2025 ఇంకా భయంకరంగా ఉన్నాయి. మరణాలైతేమి, అఘాయిత్యాలైతేమి అన్నీ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఎక్కడ చూసినా అంటే ఫ్లడ్స్, తుఫాన్లు, ఆయా ప్రాంతాల్లో నిజంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. చాలా ఫ్లైట్స్ చాలాసార్లు విన్నాం మనం, ఫ్లైట్స్ పడిపోవటం. కొన్ని ఫ్లైట్స్ దేవుని దయ వల్ల కాపాడుకున్నాడు, ల్యాండ్ అయిపోయి వాళ్ళు ప్రాణాలతో బయటకు రావటం. నిన్న కూడా ఆగస్టు 20న ఇరాన్లో వలసదారులను ఆఫ్ఘనిస్తాన్కు తరలిస్తూ ఉన్నారంట. మిడ్నైట్ బస్సు ట్రక్కు ఢీకొనింది. దాంతో బస్సులు ఇంజిన్లో మంటలు వచ్చేసి 71 మంది సజీవ దహనం అయిపోయినారు. అంటే జ్ఞాపకం చేసుకోవటానికి వార్తలు విన్నప్పుడు అందరికీ తెలుస్తాయి, తెలియని విషయాలు అని కాదు. కానీ మనం ప్రతిదినం జ్ఞాపకం చేసుకోవాలి, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. పరిస్థితుల వైపు మనం కేంద్రీకరించకుండా పరిస్థితులను తెలుసుకుంటూ మనం ఎలా జీవించాలి, ఈ లోకంలో ఎలా దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలనేది చూడాలి. నిజంగా 71 మంది సజీవ దహనం అవటం, 17 మంది చిన్నపిల్లలు ఉన్నారంట అందులో. ఎంత భయంకరం! ఎన్ని ఆపదల నుంచి ప్రభు మనల్ని కాపాడుతున్నాడు. అందును బట్టి ప్రభువుని మనం స్తుతించాలి. మనం కూడా జర్నీస్ చేస్తున్నాం కదా, ప్రభు క్షేమంగా మనల్ని కాపాడుకుంటున్నాడు కదా. మనం బ్రతికి ఉన్నామంటే ఆయన కృప. మన మంచితనము, మన గొప్పతనం, మన భక్తి, మన శక్తి, మన యుక్తి ఏం కాదు, ఆయన కృప. ఆయన మన ఇంట్లో ఏదో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇంకా భూమి మీద మనం చేయాల్సింది ఏదో ఉంది, ప్రభువు నిమిత్తమై, ప్రభు కొరకు. అంతే. దాన్ని బట్టి స్తుతిస్తూ ఆయన అప్పగించిన పనిని చేయాలి. నిజమైన దైవుని బిడ్డలైతే, నిజమైన విశ్వాసలంగా, నిజమైన దైవజనులముగా, నిజమైన దైవికమైన మనసు కలిగిన వారంగా ప్రభు అప్పగించిన పని మీద మనం కేంద్రీకరించాలి. అది ప్రభు కోరుకుంటాడు. ఎంత భయంకరంగా సాతానుడు మనుషుల్ని ప్రేరేపిస్తున్నాడంటే, నేను న్యూస్లో ఒక పిల్లోడు 18 years టీనేజరు లక్ష్యాన్ని ప్రేమించాడంట. ఎంత విపరీతం! పేరెంట్స్ ఎలా పెంచుతున్నారు పిల్లల్ని, పేరెంట్స్ అసలు పట్టించుకుంటున్నారా పిల్లల్ని? కేర్ టేకర్స్కి అప్పచెప్పేస్తారు, ఎక్కడో వేసేస్తారు, ఎక్కడో పిల్లల్ని అప్పగిచ్చేస్తారు. మన సీసీ ఫుటేజ్లో బయటపడింది. ఆ అమ్మాయి ఒక చిన్న బిడ్డని, 15 months బిడ్డని గోడకేసి కొట్టటము, అక్కడ పడేసి వెళ్ళిపోయినారు. కింద ఎత్తేయటము. తల్లి చూసినట్టు చూస్తారా? తల్లులే సరిగ్గా చూడటం లేదు. ఇప్పుడు వార్తలు న్యూస్ విన్నాం కదా, తల్లి సంపులో పడేసింది 2 పిల్లల్ని, ఆమె కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసిందని. అంటే తల్లి ఎన్ని కష్టాలు వచ్చినా పిల్లల కోసం బ్రతికి అలా బతికించడానికి చూస్తుంది. చాలామంది తల్లులు వాళ్ళని చచ్చిపోవాలనుకుంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? కొంతమంది అయితే కూడా చచ్చిపోరు, వాళ్ళని చంపేసి ఎక్కడికో జంప్ అయిపోతున్నారు. అటువంటి దినాలు ఇవి. 18 years పిల్లోడు లెక్చరర్ అంటే, టీచర్ అంటే ఒక
టీచర్ అంటే ఒక తల్లి లాంటిది అని చెప్తా ఉంటారు గురువులు. ఎట్లా ఉండాలి అసలు? ఆ దినాలు పోయినాయి, పాత దినాలు పోయినాయి. ఆమెను ప్రేమించి వేయించి విసిగిస్తూ ఉంటే ఆమె గద్దించిందంట, నువ్వు స్టూడెంట్వి, నువ్వు అట్లా చేయకూడదు అని. వాడు ఇంటర్మీడియట్ చదివే పిల్లాడు, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడంట. ఆమె ఎంతకు చెప్తే వినకపోతే పోలీసులకు రిపోర్ట్ ఇస్తే వాడి కాలేజీలో ప్రిన్సిపల్ సస్పెండ్ చేసినాడంట. వాడు అది పక్కబెట్టుకొని కనిపెట్టి ఒకరోజు August 15th అది స్వాతంత్రం, మనకు స్వాతంత్రం వచ్చిందని వేడుకలు చేసుకుంటున్నాం. ఎంతవరకు స్వాతంత్రం వచ్చింది? August 15th ఆమె మంచి శారీ కట్టుకొని వస్తే వాడు చూడలేక కనిపెట్టి ఇంటికి వెళ్ళి పెట్రోల్ పోసి తగలబెట్టేశాడంట ఆమెని. ఎంత దారుణం, ఎంత భయంకరం. మధ్యప్రదేశ్లో జరిగింది. ఎన్నో జరుగుతూ ఉన్నాయి. చాలామంది వరదలకు కొట్టుకొని పోయి చచ్చిపోతున్నారు, వందలాది మంది. కాశ్మీర్లో అయితే ఇంకా అనేక చోట్ల మనం రీసెంట్గా అంతా న్యూస్లో వింటూనే ఉన్నాం. ఒక చిన్న పాప 12 years మొన్న మధ్య, ఆ పాప ఒక్కటే ఇంట్లో ఉంటే, అంటే పగలు కూడా ఇంట్లో పిల్లల్ని ఒక్కరిని వదిలిపెట్టలేని పరిస్థితులు, అంత స్వాతంత్రం వచ్చింది మన దేశానికి. 12 years పాప ఇంట్లో ఉంటే ఎవరు వచ్చినారో ఏం చేసినారో మొత్తం మీద ఆ పాపని కత్తులతో పొడిచి చంపేసినారు. ఆ తల్లిని చూస్తూ ఉంటే నాకు అసలు ఆమె ఏడుపు చూసి చాలాసేపు మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. పిచ్చిదానిలాగా ఏడుస్తూ ఉంది. పిల్లల్ని ఒక్కరిని వదిలిపెట్టలేని పరిస్థితులు. ఈ పరిస్థితులు ఎట్టున్నాయంటే తల్లి కూడా జాబ్ చేసుకునే పరిస్థితులు లేవు. తల్లి పిల్లల్ని కానీ పెట్టుకోవటమే ఒక పెద్ద జాబ్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. తల్లి ఒకవైపు జాబ్కి వెళ్ళింది, అటువైపు జాబ్కి వెళ్ళాడు, అమ్మాయికి హాలిడే అంటే ఇంట్లో ఉంది. ఎటువంటి పరిస్థితులు దాపరించుతూ ఉన్నాయి, ఎటువంటి మనుషులు. నిజంగా అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అటువంటి యొక్క దారుణమైన సిచ్యువేషన్స్ మన మధ్య జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇంట్లో వాక్యం టీవీలో పెట్టుకొని వింటా ఉన్నారంట. ఎవరో వచ్చినారు మత మార్పిడి చేస్తున్నారని ఇంట్లోకి వెళ్ళి టీవీ ఎత్తుకొని వెళ్ళిపోయినారంట. ఎవరు వస్తువు అది? వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాక్యం వింటే వాళ్ళకేమొచ్చింది అనకూడదు కానీ పొయ్యగాలమని. అట్లా దౌర్జన్యాలు. అది మనకు వచ్చిన స్వాతంత్రం. ఎవరింట్లో వాళ్ళు కూర్చొని వాక్యం చెప్పడానికి, వాక్యం వినుకోవటానికి మన టీవీలో మన ఇంట్లో మనం వాక్యం వినటానికి లేదు. మరి ఏం చేస్తున్నారో అధికారులు, ప్రభుత్వాలు అర్థం కాని పరిస్థితులు. అట్లా ఉన్నాయి మన పరిస్థితులు. ఈ విధంగా హైదరాబాదులో అయితే ఎన్నో ఫ్లడ్స్ వస్తున్నాయి, ఇంకా ఆగలేదు, ఇంకా వర్షాలు కురుస్తూనే ఉంటున్నాయని చెప్తా ఉన్నారు. ఒక ప్రకృతి వైపరీత్యాలు. ఇక చూస్తే ఇటువైపు చూస్తే ఇవన్నీ లెక్క పెట్టట్లా. అంటే దేశంలో జరిగే దారుణాలు ఇవన్నీ కంటికి కనిపించట్లేదు. ఏఐ టెక్నాలజీ పెంచేసుకోవాలా, మనిషి ఆకాశాన్ని అంటేసేయాలా. దీంట్లో ఉన్నారు మనుషులు, దీంట్లో ఉన్నారు. ఏఐ పెంచేసుకోవాలా. ఇంకా రాబోతున్నాయంట చిప్స్, మనిషిలోనే పెట్టేస్తారంట చిప్స్. ఆ చిప్పే అన్నీ చెప్తుందంట. ఇక ఏఐలో రోబోట్ అంట అన్నీ చెప్తుందంట మనకి. అదే తల్లి అదే తండ్రి. రోబోటే మనకి గైడ్. రోబోట్ ఇంక దేవుడు. ఆ రోబోట్ చచ్చిపోతారు, బతుకంటే బతుకుతారు. అట్లా రాబోతున్నాయంట. ఒక 5 yearsలో వస్తాయని చెప్తున్నారు. ఇక అమెరికా టెక్సాస్లో అయితే చెప్పినారు ఏఐ చాలా 95% ఈ ఫెయిల్ అయిపోయినాయి. చాలామంది ఏఐ వస్తే జాబ్స్ పోతాయి అనుకున్నారు, కానీ రీసెంట్గా చెప్పారంట ఇవన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి అని. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయంటే అటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. కాబట్టి మనం ఏదేమైనప్పటికీ ప్రభువుకి మించి, దేవునికి శక్తికి మించితే అట్లే ఫెయిల్యూర్స్ వస్తాయి. దేవుడు అట్లా అన్నా నా మాట వింటారా అన్నట్లుగా దేవుడు వాటిని అనుమతించడు. వాటిని ప్రభు సెలవు లేకుండా ఏది జరగదు. మనుషులు ప్రయత్నిస్తుంటారు. వారు ప్రయత్నాలు విఫలమయ్యేదాకా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు మానవుడు. కాబట్టి పైలట్ వాడిని కూడా ఏఐ ద్వారా చేయాలని చూస్తే ఫెయిల్ అయిపోయినాయని. మనుషులకి జాబ్స్ అవసరం, మనుషులు భూమి మీద బతకాల్సిన అవసరం లేదన్నట్టుగా చేసుకుంటూ పోతా ఉన్నారు. కాబట్టి ఏదేమైనా మన పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ ఇటువంటి పరిస్థితులు కూడా ప్రభు మనల్ని భద్రంగా కాపాడుతున్నందుకు
ప్రభు మనకి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ప్రభువుని స్తుతించుకుంటూ, ప్రభువును కొనియాడుకుంటూ మనం సాగిపోయే దినాలు. నిజంగా ఆనాడు ఇశ్రాయేల్ ప్రజల నుంచి, అనాది కాలం నుంచి ఉన్న దేవుడు మన దేవుడు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా ప్రభువుని గణపరిచేవాళ్ళు, వాళ్ళు కొనియాడేవాళ్ళు. ఇలాంటి కొత్త నిబంధన కాలంలో మనం కూడా ఇంకా ప్రభువుని స్తుతించాలి, ఇంకా ప్రభువుని మహిమపరచాలి. క్రీస్తు మన కొరకు చనిపోయి తిరిగి లేచిన దినాలు. మనం ప్రభువుని స్తుతించాలంటే మనము చిన్న బిడ్డల వంటి స్వభావం కలిగిన వారమైతే మన స్తుతుల పైన దేవుడు ఆసీనుడు అవుతాడు. మన మంచి లక్షణాలు, చిన్న బిడ్డ లక్షణాలు కలిగి ఉండాలి. చిన్న బిడ్డలు ఏడుపు వస్తే నిస్సహాయంగా ఏడుస్తారు. మన ఆధ్యాత్మికంగా కూడా అటువంటి దీన స్థితిలో ప్రభు దగ్గరికి మనం వచ్చి ఆయన స్తుతించగలగాలి. చిన్న బిడ్డ తల్లి దగ్గరికి పరిగెత్తి వచ్చినట్టు ఏడుస్తే ఏం చేస్తుంది? తల్లి దగ్గర ఆపద వస్తే ఏమొస్తుంది? తల్లి దగ్గర ఖచ్చితంగా పరిగెత్తుతుంది. ఏదైనా కష్టం వస్తే ఏమంటుంది? మా మమ్మీ ఉన్నారు కదా, మా పేరెంట్స్ ఉన్నారు కదా అనుకుంటారు పిల్లలు. అటువంటి విశ్వాసంలోకి రావాలి. చిన్న బిడ్డల మనసుతో సంపూర్ణంగా వాళ్ళు డిపెండ్ అయిపోతారు పేరెంట్స్ మీద, పసిబిడ్డలు. అటువంటి విధానంలో మనం ఈ పరిస్థితుల్లో ఉండగలగాలి. ప్రభు మీద అంతగా ఆధారపడాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మనం ప్రభు దగ్గర నుంచి పొందుకొని ప్రభుని స్తుతించగలం. అప్పుడే ప్రభు మనకు సమస్తమును ఇవ్వగలరు. విశ్వాసముతో మనం ఉండాలి. చంటి బిడ్డ ఏ విధంగా తల్లి యొక్క స్పర్శను నిత్యము కోరుకుంటుందో ఆ విధంగా మనం కూడా దేవుని యొక్క స్పర్శ, దేవుని యొక్క ఆధ్యాత్మిక ఒక ఆత్మీయమైన స్పర్శ, ఆత్మీయమైన మనస్సాక్షి, మన మనస్సాక్షి దేవుణ్ణి సెన్స్ చేయాలి. పరిశుద్ధాత్మను మనం కలిగి సెన్స్ చేస్తూ ప్రభువుని కలిగిన జీవితంలో మనం ఉంటేనే మనం ప్రభుని హృదయమార స్తుతించగలం, హృదయమార గణపరచగలం. కాబట్టి ఆ విధంగా మనం ఉండాలి. ఈ దినాల్లో చాలా మంది చెప్తా ఉన్నారు, కొంతమంది దేవుడు వచ్చేస్తున్నాడు, ఎర్రని పెయ్యని యెరూషలేములో ఇశ్రాయేల్ ప్రజలు అర్పించేశారు, అదిగో బూడిద కూడా వచ్చేసింది అని చాలా మంది చెప్తా ఉన్నారు. అయితే మనకు యెరూషలేము అనేది దేవుడు ఒక సైన్ గా పెట్టినాడు. యెరూషలేములో ఏదైతే అందుకే యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించుడి అని మనం రోజు జ్ఞాపకం చేసుకోవాలి. యెరూషలేము కొరకై మనం ప్రార్థించాలి. ఎందుకంటే చుట్టూ శత్రువులు ఉన్నారు. అయినా కొంతమంది ప్రజలను కూడా దేవుడు కాపాడుకుంటున్నాడు. అంచె దినాల్లో దేవుడు చెప్పిన మాట సున్నా పొల్లు కూడా తప్పిపోదు కదా. ఆయన ప్రజలు, ఆయన వారు 144,000 మందిని ఆయన ప్రత్యేకపరుచుకుంటాడు కదా. ఆయన కొరకే జీవిస్తారు కదా. వారు ఏ విధంగా ఉన్నప్పటికీ వాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు రక్షించబడుతున్నారు అని కూడా వింటా ఉన్నాం. ఎర్రని పెయ్యను వాళ్ళు బలి అర్పించితే తిరిగి దేవాలయం కడతారు అని, అదొక సైన్. కాబట్టి ఎర్రని పెయ్యలు అయితే తీసుకొచ్చి పెట్టుకున్నారు. అమెరికా టెక్సాస్ నుంచి తెచ్చుకున్నారు. ఒక అతను ఇచ్చాడంట ఎర్రని పెయ్యలని, అక్కడ పెట్టుకున్నారు. వాళ్ళు పరిశీలిస్తారు వాటిని మచ్చుందా డాగుందా అని. ఈ ఎర్రని పెయ్యి గురించి ఆనాటి దినాల్లో యూదుల గ్రంథాల్లో సొలొమోను రాజు ఏమన్నాడంటే, ఆ రోజుల్లోనే ఎర్రని పెయ్య అనేది ఒక మర్మము అని. దేవుడు నిజంగా, అందుకే కదా మొన్న కూడా చెప్పుకున్నాం, ఆయన మర్మాలు అన్నిటిని బయటపరిచి మనం ఎంత ఆత్మీయంగా ఉంటేనే మనం ఆయన గురించి చాలా వరకు అయినా తెలుసుకోగలం. మొత్తం అర్థం చేసుకోకపోయిన ప్రభువుని మనం చాలా వరకు అర్థం చేసుకోండి. ప్రభుకు దగ్గరగా ఉండాలి. సొలొమోను గారి ఈ లోక జ్ఞానాన్ని, రాజ్య జ్ఞానాన్ని పొందుకున్నాడు. ఆత్మీయమైన జ్ఞానం విషయంలో ఎంతవరకు కొదుకున్నాడో మనకు తెలియదు, కానీ ఎర్రని పెయ్య అనేది ఒక మర్మము అన్నాడు ఆయన ఆ దినాల్లోనే. ఎందుకంటే అది బలులు అర్పించేవాళ్ళు కదా. బలులు అర్పించే సమయంలో కూడా ఆ విధంగా అంత జ్ఞానైన వాడే దాని గురించి ఆ విధంగా అనటం జరిగింది. ఎందుకంటే మనకు ఈ అంటే ఎందుకు ప్రభుని స్తుతించాలి అనే దానికి ఇది కూడా ఇశ్రాయేలు ప్రజలు అర్పించబోయే దీని గురించి తెలుసుకొని ఈ 3 వచనాల్లో త్వరగా మనము ముగించుకుందాం. ఏ విధంగా ప్రభువారు సంఖ్యాకాండం మన కోసం బలి అయ్యాడో. ఈ ఎర్రని పెయ్య మర్మం ఏంటంటే యేసుక్రీస్తు వారి శిలువ మరణము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా వచ్చి మనుషుల కోసం మరణిస్తాడు అనే మర్మాన్ని దావీదు లాంటి దైవజనులు తెలుసు. దావీదు ప్రవచించాడు ప్రభు మరణం గురించి. అటువంటి వారు యెషయా గారు ప్రవచించారు ప్రభు యొక్క జన్మాల గురించి. అటువంటి వారు ప్రవక్తలు ప్రవచించినారు. కాబట్టి ఈ ఎర్రని పెయ్య విషయంలో ప్రభు వారి వలె మనకి ఎంతగా ప్రయాసపడి దేవుడు ఎంత మచ్చ మరక లేకుండా
మన కొరకే చనిపోయాడు, అందుకే మనం ప్రభువుని స్తుతించాలి. మన కొరకు ఎంతగా శ్రమలు పొందాడు, అందుకే మనం స్తుతించాలి అనేది తెలుసుకోవాలి. మనకు అన్ని ఛాయగా ప్రభు వారు ఇచ్చారు, అందుకే పాత నిబంధన కొత్త నిబంధన కలిపి చదవాలి అంటారు. కలిపి చదవాలి. మనం అక్కడ చేసింది ఏంటి, ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారు అనేది కూడా మనం గమనించుకుంటూ వెళ్ళాలి. సంఖ్యాకాండం 19, 11, 12 వచనాలు చూస్తే ఏ నర శరీరమును ముట్టిన వాడు కూడా అపవిత్రుడైపోతాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఇటువంటి వాటి విషయంలో చాలా నిష్టగా ఉంటారు. అంటే కొన్ని పద్ధతులు, కొన్ని ఆచారాల విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు వాళ్ళు. కానీ క్రీస్తుని అంగీకరించలేదు వాళ్ళు. పాపం క్రీస్తుని అంగీకరించే విషయంలో కూడా వాళ్ళు ఏంటంటే, మాకు రాజు కావాలి అనుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మాకు వద్దన్నారు. ఈ పేదవాడు, ఈ మానవుల్లో నడిచేవాడు, కాలినడకతో నడిచేవాడు, పేదల్లో తిరిగేవాడు మాకు కాదు, మాకు ఆయన కాదు, మాకు రాజు వస్తాడు అన్నారు. అందుకే వాళ్ళు ఇంకా మిగతా అన్ని విషయాల్లో కూడా వాళ్ళు చాలా ఖచ్చితంగా ఉంటారు. ధర్మశాస్త్రాన్ని బాగా పాటిస్తారు, త్వరాన్ని బాగా పాటిస్తారు. వాళ్ళు ఏం లాభం? క్రీస్తుని అంగీకరిస్తేనే ఈ క్రొత్త నిబంధన కాలంలో ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తారో, క్రీస్తును ప్రభువుగా అంగీకరించిన వారికే పరలోకం. అది వాళ్ళు ఇంకా ఎరగటం లేదు, ఇంకా పాత నిబంధనలోనే ఉండిపోయినారు, కొత్త నిబంధనని అంగీకరించరు. అందుకే యెహోవా సాక్షులు కూడా కొత్త నిబంధన తీసుకొని రారు, క్రీస్తు గురించి చెప్పరు, ధర్మశాస్త్రం గురించే చెప్తారు. ఈనాటికి కూడా ఆ ఎర్రని పెయిన్ గురించి వాళ్ళు తెచ్చిపెట్టుకున్నారు. ఎందుకంటే అది చెయ్యాలి, ఎర్రని పెయిని అర్పించాలి, దాన్ని దహించాలి, ఆ బూడిద శుద్ధ జలంలో కలపాలి, ఇశ్రాయేల్ అందరి మీద ప్రోక్షించాలి. ఎందుకు ప్రోక్షించాలంటే ఆ ప్రోక్షణ వల్ల పరిశుద్ధంగా అయిపోతారు వాళ్ళు. అందుకు అసలు వాళ్ళు ఎంత నిక్కచ్చుకుంటారంటే ఆ శుద్ధ జలాన్ని కూడా ఎవరంటే వాళ్ళు తాగకూడదు. అంటే దారిలో కొంతమంది నడుచుకుంటూ వెళ్తారు కదా, ఎక్కడైనా సమాధుల మధ్యలో గుండా వెళ్తే, లేదంటే శవాన్ని ఎప్పుడైనా ఒకవేళ ఎప్పుడో ముట్టి ఉంటే కూడా వాళ్ళు కూడా శుద్ధి అయిపోవాలి. యాజకుడు కూడా ఏదో ఒక రోజు సమాధుల మధ్యలో వెళ్ళుంటాడు, శవాన్ని ముట్టుంటాడని వాళ్ళు ఏం చేస్తారంటే, యాజకుడిని ఆ ఎర్రని పెయ్యను అర్పించబోయే ముందుగా వాళ్ళు ఏం చేస్తారంటే, ఆయన్ని ఒక గుహలో, యెరూషలేం ఇప్పుడు ఉంది కదా యెరూషలేం మందిరం కట్టబోయే ఆ స్థలం దగ్గర ఆ గుహలో ఆయన్ని, రాతి గుహలో 7 దినాలు సపరేట్గా ఉంచుతారంట. అంతేకాదు ఆయన మీద శుద్ధ జలాన్ని ప్రోక్షించాలి, ఆ తర్వాత ఎర్రని పెయిన్ అర్పిస్తారు. ఆ శుద్ధ జలం తీసుకొచ్చే వాళ్ళు ఎవరంటే, అదే గుహలో ఆ గుహలో ఇంకొక స్థలంలో కొంతమంది స్త్రీలు ఆ గుహలోనే గర్భం ధరించినప్పటి నుంచి అక్కడనే వాళ్ళు ఉండి అక్కడనే కుమారుణ్ణి కని ఆ కుమారుల్ని అక్కడనే పెంచుతారంట సపరేట్గా. ఎందుకంటే బయట నడవనియరు, అదొక ప్రత్యేకమైన స్థలంగా. ఎంత నిష్టంగా ఉంటారు కదా ఇశ్రాయేల్ ప్రజలు. వాళ్ళు ప్రత్యేకంగా పిల్లల్ని పెంచి ఆ పిల్లలు 8 years అలా రాగానే ఈ యాజకుడు బలి అర్పించే ముందుగా ఆ పిల్లల్ని ఆ శుద్ధ జలం తేటానికి పంపుతారు. ఆ యొక్క నీటిని, ప్రశస్తమైన నీరు ఎక్కడుందో అక్కడ చూసి వాళ్ళు అక్కడే పంపుతారు. వాళ్ళని కూడా కాలినడకన పంపరంట. ఎందుకంటే పొరపాటున శవము పోయిన స్థలంలో వెళ్తాడేమో, సమాధుల మధ్య గుండా ఒక వెళ్ళాల్సి వస్తుందేమో, లేదంటే ఏదైనా అపవిత్రత అంటుతుందేమో మార్గములో అని ఆవుకి చెక్కను కట్టి ఆ చెక్క మీద కూర్చోబెట్టి పిల్లల్ని అక్కడ నుంచి తీసుకెళ్తారు. వాళ్ళు అక్కడ నుంచి తీసుకెళ్లి శుద్ధ జలం ఎక్కడైతే ఉందో అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా ఆ జలాన్ని తీసుకొని వచ్చి యాజకుడి మీద ప్రోక్షిస్తారంట. వాళ్ళు యాజకుడి మీద ప్రోక్షిస్తారు. మనం రీసెంట్గా ఒక ఎర్రని పెయ్యని అర్పించారు, ఆ బూడిదని ఎత్తి పెట్టుకున్నారు వాళ్ళు. ఆ బూడిద కూడా అందరి ఇళ్లలో ఇవ్వరు. అది ఏంటంటే వాళ్ళు ప్రాక్టీస్ కోసం అర్పించారంట. ముందు దినాల్లో మేము ఎర్రనిపై అర్పించాలి కదా దేవాలయం కట్టే ముందు అని ప్రాక్టీస్ కోసము ఆ ఎర్రనిపై అర్పించి ఆ బూడిదను దాచుకున్నారు. ఆ బూడిదను శుద్ధ జలంలో కలిపి ఆ పిల్లవాడు వెళ్ళి ఆ పరిశుద్ధంగా పెంచబడినట్టుగా వాళ్ళు పెంచుతారు కదా, ఆ పిల్లవాడు వెళ్ళి ఆ యాజకుడి మీద ప్రోక్షిస్తాడంట. అప్పుడు యాజకుడు శుద్ధీకరించబడి వచ్చి ఎర్రని పైన అర్పిస్తాడు. యాజకుడు తప్ప ఎవరో అర్పించే దగ్గర నిలబడకూడదు, ఎవరు ఉండకూడదు. యాజకుడు ఒక్కడే వెళ్ళి ఆ ఎర్రని పైన అర్పించాలి. అదేవిధంగా వెలుపల అంటే ఎక్కడైతే యెరూషలేము కట్టబడుతుందో దాని అవతల పక్కకి వెళ్ళి వాళ్ళు అర్పిస్తారు ఎర్రని పేయిని. ఆ విధంగా అర్పించి ఆ బూడిదను ఆ నీటిలో కలిపి ఆ ప్రోక్షిస్తాడు జనుల మీద యాజకుడు.
కాల్స్తారు. బలి అర్పించిన తర్వాత పెయ్యని, ఎర్రని పెయ్యని కాల్చి బూడిదను శుద్ధ జలం మీద చల్లుతారు. ఆ ఎర్రని పెయ్య ద్వారా వచ్చిన ఆ రక్తాన్ని ప్రోక్షిస్తారు. అది కూడా దేవాలయానికి ఎదురుగా ఫేస్ ఇటు పెట్టి దేవాలయం వైపు చూస్తూ వాళ్ళ బలిని అర్పిస్తారంట. ఎంత ఖచ్చితంగా ఉంటారు కదా కొన్ని విషయాల్లో. నిజంగా వాళ్ళ విషయాల్లో చూసి ప్రభు కొరకే మనం ఎంత ఖచ్చితంగా ఉండాలో బాగా నేర్చుకోవచ్చు. ఇశ్రాయేల్ ప్రజలను చూసి వాళ్ళ ప్రతిదీ పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ అన్నీ అనుకరిస్తారు వాళ్ళు. అది కలంకం పరీక్షిస్తూ ఉన్నారు ఇప్పుడు పేయల్ని, ఎర్రని పేయల్ని. సంఖ్యాకాండం 19:2 ప్రకారంగా అది కలంకలం ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, మెడ మీద కానీ ఏనాడు కూడా కాడి మోయకూడదు. అది అందుకే చిన్నప్పటి నుంచి తీసుకొచ్చి పెంచుకుంటారు వాళ్ళు. చిన్న కర్ర కూడా మోయకూడదు. అది తెల్ల నల్ల మచ్చలు కూడా ఉండకూడదు. అటువంటి తెల్ల నల్లని వెంట్రుకలు కూడా దానికి ఉండకూడదు. అటువంటి యొక్క దానిని ప్రభు కల్పి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అది ఎర్రని పేయని అర్పించే యేసుక్రీస్తు ప్రభు సాదృశ్యంగా జరిగించేశాడు ఆయన. అందుకే అంటాడు, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చా అని. వీళ్ళు అర్పిస్తున్నారే ఎర్రని పేయను, అర్పించబోతున్నారే, దానికి ప్రతిగా ప్రభువారు ఎప్పుడూ బలైపోయినాడు. అది జరగట్లేదు. ఇంకా మేము అర్పించాలి గామా అలా అనుకుంటున్నారు. ప్రభువారు కూడా ప్రధాన యాజకుల చేత అన్న కయప అనే వాళ్ళ దగ్గర క్షుణ్ణంగా పరీక్షించబడ్డాడు. ఆయన వారిలో అంటే ఏ పాపములు కనపడకపోతే తప్పులు మోపి యేసు ప్రభువారి పైన హేరోదు కానీ పిలాతు కానీ వాళ్ళని పరీక్షించిన తర్వాత తప్పు కనపడకపోయేలేక తప్పుడు మోపి ఆయన్ని ప్రజలకు అప్పగించేసినారు. అన్ని పరీక్షలు అయిన తర్వాతనే ఆయన సిలువ వేసినారు. యోహాను సువార్త 8:46 చూస్తే నాలో పాపముని ఎవరు నిరూపిస్తారు అని ప్రభువారు చెప్పగలిగారు. అంటే మచ్చ మరక డాగు లేనివాడుగా ప్రభువారు సిలువ మీదకి ఎక్కి సిలువలో చనిపోయారు. అది సొలొమోనుకు మర్మం అయితే ఇప్పటికీ ఇశ్రాయేలు క్రీస్తు మరణం ఒక మర్మమే కానీ వాళ్ళు చూస్తున్నారు. అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. ప్రభు వచ్చి మరణించారు ఇప్పటికీ తెలుసుకోవట్లేదు వాళ్ళు. సిలువ రక్తం అంటే ఈ బలి సరిపోతుంది అనుకుంటున్నారు. కాబట్టి ఈ సంఖ్యాకాండంలో 19:3 యాజకుని ఎలియాజరు దాన్ని అప్పగించాలి. సిలువకు ముందు యేసుక్రీస్తు ప్రభువారు కూడా యాజకునికి అప్పచెప్పినారు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభువారు ముద్దు పెట్టుకుని యాజకునికి అప్పచెప్పినాడు. యాజ్టీస్గా ప్రభువారు అర్పణగా బలిగా మన కొరకు అప్పగించబడ్డాడు. అందుని బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. యోహాను సువార్త 19:16 పిలాతు యేసుక్రీస్తు ప్రభువాని ప్రధాన యాజకులకి అప్పగించాడు, సమూహానికి అప్పగించాడు. ఆ విధంగా మరో కండిషన్తో వాళ్ళు పాలెం ఎదుట దానిని తోలుకొని పోయి దాన్ని వధిస్తారు కదా. అదే వాళ్ళు వాళ్ళు రెగ్యులర్గా అర్పించని ఈ బలిని ఒక్కసారి అర్పిస్తారు. ఒక్కసారే. ఎందుకంటే దేవాలయంలో దాన్ని వధించాలి, ఎర్రని ఒకేసారి వధించాలి. అదే దేవాలయం పట్టణం వెలుపల, శిబిరం వెలుపల దాన్ని వధించాలి. పట్టణ ప్రాకారం ఉంటుంది కదా, ప్రాకారం వెలుపల దాన్ని వధించాలి. అదేవిధంగా అది ఒలీవ కొండ మీద మాత్రమే వధించాలి. యేసు ప్రభు వారు కూడా గవిని వెలుపల సిలువ వేయబడ్డారు. అది మర్మము. హెబ్రీ 13:12 కూడా మనం చూస్తాం. కావున యేసు ప్రభు వారు కూడా తన స్వరక్తం చేత ప్రజలను విడిపించడానికి గవిని వెలుపల సిలువ వేయబడిన సేమ్ అదే విధంగా చేయబోతా ఉన్నారు. అదే చూస్తున్నారు. ప్రభువారు మన కొరకై వచ్చి ప్రభువు సిలువ వేయబడిందని కొంతమందే ఎరుగుతున్నారు కానీ ఇశ్రాయేలు ప్రజలు ఇంకా ఎరగటం లేదు. సంఖ్యాకాండం 19:3 కూడా పాలెం వెలుపలికి తీసుకొని పోయి అతను ఎదుటుండి దాన్ని వధించాలి అని ఉంది కదా. యాజకుని ఎదుట యాజకుడు చూస్తా ఉంటే వధించాలి ఆ ఎర్రని పైన. వాళ్ళు ఇప్పటికి కూడా అదే దాంట్లోనే ఉన్నారు. 5వ వచనంలో చూస్తే అతని కన్నులు ఎదుట దాన్ని వధించాలి అని. మత్తయి 20:41 అలాగే శాస్త్రులు పరిసయ్యులు ప్రధాన యాజకులైన అపహసించుచు యేసు ప్రభువాన్ని సిలువకు వేసేటప్పుడు వీరందరూ అక్కడే ఉన్నారు. వారు చూస్తుంటేనే ప్రభువారు కూడా సిలువ వేయబడ్డారు. ఇప్పుడు వాళ్ళు ఏదైతే బలి ఏ విధంగా ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా ఆచరిస్తున్నారో యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఎప్పుడో సిలువలో మనకు అర్పణగా బలిగా యాజ్ ఇట్ ఈస్గా ఎర్రని పైన అర్పింపబడాల్సిన విధానం సంఖ్యాకాండంలో చెప్పినట్లుగా సంఖ్యాకాండం మనము 19వ అధ్యాయం చదివితే ఇదంతా మనకు తెలుస్తుంది. తర్వాత ప్రభువారు ఏ విధంగా ఉన్నారో మనం పోల్చుకొని చూస్తే సేమ్ అదే విధంగా జరిగింది. అంటే కలంకం లేని విధంగా ప్రభువారు మన కొరకు బలి అయినారు. సంఖ్యాకాండం 19:4 యాజకుడిని ఎలియాజరు దాని రక్తంలో కొంచెము వేలుతో తీసి ప్రత్యక్షపు గుడారం మీద రక్తంలో కొంచెము 7 మార్లు ప్రోక్షించాలని ఎర్రని వధించిన మీదట కూడా దేవాలయం మీద నిలబడి వాళ్ళు 7 మార్లు ప్రోక్షిస్తారు కదా. ఎంత చక్కగా ప్రభువారు నెరవేర్చిన దాన్ని వాళ్ళు ఇంకా నెరవేర్చుకుంటా ఉన్నారు. ప్రభువారు ఆయనే మన కోసము అర్పణగా బలిగా అర్పించబడ్డాడు. కాబట్టి ప్రభువారు 7 మాటలు మన కొరకు పలికినట్లుగా యాజకుడు కూడా
7 సార్లు ఆ విధంగా ప్రోక్షిస్తాడు రక్తాన్ని. అదేవిధంగా సర్వ సమాజాన్ని చూస్తూ, సర్వలోకాన్ని చూస్తూ, దేవాలయానికి సాదృశ్యంగా ఉన్న సంఘాలను దేవుడు 7 మాటలను పలికాడు. శక్తివంతమైన బలమైన 7 మాటలు యేసయ్య మన కొరకు పలికాడు. ఎవరు ప్రోక్షించాలంటే యాజకుడు మాత్రమే ప్రోక్షించాలి అన్నాడు కదా. ఆ విధంగా హెబ్రీ 4:14 చూస్తే యేసుప్రభువారు ప్రధాన యాజకుడుగా మనకు వర్ణించడం మనం చూస్తాం కదా. ఇంకా సంఖ్యాకాండం 11:6 ఆయన ప్రధాన యాజకుడు దేవదారు కర్ర, హిస్సోపు, రక్తవర్ణపు నూలు తీసుకొని ఆ పేయని కాల్చుచున్న అగ్నిలో వాటిని వెయ్యాలి. అది ఉంది అక్కడ సంఖ్యాకాండములో. ఆ ఎర్రని పేయను వధించిన తర్వాత దహించేయాలి. ఏమేమి చేయాలంటే దేవదారు కర్ర, హిస్సోపు, రక్తవర్ణం వేయాలి. అలాగే యేసుప్రభువు వారు కూడా ఈ సిలువ మీద అయితే వేలాడబడ్డాడు. ఆ సిలువలో దేవదారు కర్ర కూడా ఒక భాగం. ఆ సిలువ చేయబడిన ఆ చెక్కలో, ఆ సిలువలో దేవదారు వృక్షం యొక్క చెక్కను కూడా అమర్చినారు. మన హిస్టరీలోకి వెళ్తే మనకు తెలుస్తుంది. గూగుల్లోకి వెళ్ళి చూస్తే మనకు అది దేవదారు కర్ర, దేవదారు వృక్షం నుంచి తీయబడిందని తెలుస్తుంది. అది అంటే చిన్నది కూడా సిలువలో ఈ చెక్క కూడా దీనిలో ఒక భాగంగా కనబడుతుంది. యోహాను సువార్త 19:29 ఉన్నట్టుగా దేవుడికి చిరకతో నిండిన పాత్ర అక్కడ పెట్టబడింది కదా. వారు ఆ స్పంజిని, చిరకను హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించినారు కదా. యేసు ప్రభు వారికి దప్పిక అంటే హిస్సోపు ఎట్లా అంటే ప్రవచనము నెరవేర్పుగా ఈ యొక్క ఎర్రని పెయ్య యొక్క నెరవేర్పు ఇది. ఈ ఎర్రని పెయ్యను కూడా వధించి దహించేటప్పుడు రక్తవర్ణపు నూలును కూడా వేయాలి అని ఉంది అక్కడ. ఎర్రని నూలు సంఖ్యాకాండంలో ఎర్రని నూలు అంటే రెడ్ కలర్ కదా, రెడ్ క్లాత్స్. యేసు ప్రభు వారు కూడా ఆయన పై వస్త్రాన్ని తీసివేసి ఎర్రని అంగీని తొడిగించినారు మన ప్రభు వారికి. ఎర్రని అంగిని తొడిగించినగా ఎర్రని పెయ్యను అర్పించినారని అర్థం. అందుకే ఎర్రని పెయ్య అంటారు. ఎర్రని అంగీని ప్రభువారు చూడండి ఎంత యాస్టీస్గా ప్రభు వాక్యము ఎట్లా ప్రభువారు ధర్మశాస్త్రాన్ని నిజంగా సిలువ మరణం ద్వారా ఎట్లా నెరవేర్చినాడు కదా. పునరుద్ధరణ శక్తి ద్వారా నూతన పరచబడటం. 7 అంటే సంపూర్ణమని, 7 అంటే నూతన ప్రారంభానికి సాదృశ్యం. యేసు ప్రభువాన్ని అంగీకరించినప్పుడు ఈ భూమి మీద మన జీవితం కూడా సంపూర్ణంగా పరిశుద్ధంగా అయ్యాకే అతి పరిశుద్ధంగా పరలోక మహిమలో మనం వస్త్రం ధరిస్తాం. అంత స్పష్టంగా అర్థవంతంగా ప్రభువారు సొలొమోనుకు తెలియని మర్మాన్ని బలహీనమైన బుద్ధిహీనమైన మనకి క్రొత్త నిబంధన ద్వారా బయలుపరిచినాడు నిజంగా. కాబట్టి ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ప్రతిదీ కూడా మనకు దేవుడు ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చాడు. నమ్మితే రక్షణ అన్నాడు ప్రభువారు, నమ్మని వారికి శిక్ష తప్పదన్నాడు. కాబట్టి దేవుడు ముందు రెండు మార్గాలు పెట్టాడు. మోక్ష మార్గం, నరకం, పరలోకం అని. మాకు చిన్నప్పుడు మా నాన్న మాకు ఒక బాగా పెద్దగా ఉండేది, వాళ్ళకి తగిలిచ్చుంటారు. నరకం వైపు పోయే వాళ్ళు, పరలోకం వైపు. రెండు మార్గాలు నరకం పరలోకం అని అటు ఇటు ఉంటాయి. చాలామంది హౌసెస్లో కూడా ఉండేవి అవి. మాకింట్లో ఉండే రోజు చదువుకునే వాళ్ళం. నరకానికి ఎట్లా పోయి ఎట్లా వెళ్తారో అక్కడ వర్సెస్ కూడా ఉండేవి. అన్ని వచనాలు ఇచ్చేవారు. పరలోకానికి పోయే వాళ్ళు ఎందుకు పరలోకానికి పోతారో అని అక్కడ వచనాలు కూడా రాసినారు. బాగుంటుంది పిక్చరు, అది మాకు ఉండేది అప్పుడు. కాబట్టి దేవుడు 2 మార్గాలు మనం ఎదురు చూపించినాడు. దేవుని మార్గంలోకి వచ్చి సంపూర్ణంగా మనము మార్చబడి పసిబిడ్డల వంటి స్వభావం కలిగితే కానీ ప్రభువు మనం స్తుతించలేం. 134 కీర్తనలో ఉన్నట్టుగా